అందరి నుండి చేతులు ఎత్తి బిగిరిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మన ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలానే ఒకసారి మోకాళ్ళ మీదకి వస్తారా? ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మీకు మీరుగా దేవుణ్ణి దర్శించి దేవునితో కాసేపు మాట్లాడారు. మీరు చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో మీరు కార్చిన కన్నీరు దేవుడు చూశాడు. దేవుడు మీ ప్రార్థన విన్నాడు. నిశ్చయంగా ఆయన కార్యాలు జరిగించాడు. త్వరలోనే మీరు సాక్ష్యాలతో ఇక్కడికి రాబోతున్నారు. ఆమేన్. ఎంతమందికి విశ్వాసం ఉంది? తప్పకుండా విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగించును గాక. మరి చివరిగా మరి కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చి నోరు తెరిచి దేవునికి మనసారా స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 అయ్యా అంటూ అందరూ నోరు తెరిచి ఒక్కసారి మీ స్వరం వినబడేటట్లుగా స్తోత్రాలు చెప్తారా? స్తోత్రం 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 స్తోత్రం. ఒకసారి అలానే పైకి లేచి నిలబడతారా? అందరూ ఒకసారి పైకి లేచి నిలబడదాం. త్వరగా పైకి లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు 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 వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు మీ దాసుని వాడుకొని నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిండు మనసుతో మీకు కృతజ్ఞతలయ్యా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా బలహీనతను మేము గుర్తించేటట్లుగా మాకు చేసావు తండ్రి. మా స్థితిని మేము గుర్తించి నీ మీద ఆధారపడేటట్లుగా ఈరోజు మీరు మాకు ఒక మార్గాన్ని చూపారయ్యా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మాతో మీరు ఉండడానికి, మాలో మీరు ఉండడానికి మమ్మల్ని పిలుచుకున్నందు కొరకై మీకు స్తోత్రాలయ్యా. నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో లోకమంతా ఆదమర్చి నిద్రించుతున్న ఈ సమయంలో నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్న ఆయన ఇదిగో నీకు మొర్ర పెడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడ లేచి నిలిచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ బలమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. రోగాలతో వ్యాధుల చేత బాధించబడుతున్న వారికి నీ గాయాలలో ఉన్న స్వస్థత యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ప్రతి బలహీనత తొలగిపోవాలి ప్రభువా. నీ బిడ్డలు ఇక్కడి నుంచి వెళుతుండగానే బలమైన కార్యాలు జరగాలయ్యా. స్వస్థత పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా. ఆ రోగాలు ఎంత బలమైనవైనప్పటికీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. సమస్తాన్ని బాగు చేయగలిగిన దేవుడవయ్యా. నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలను మీ గాయపడిన హస్తంతో ఒక్కసారి తాకి స్వస్థపరచండి నాయన. రిపోర్ట్లు మారిపోవాలి ప్రభువా. బలమైన సాక్ష్యాలు నీ సన్నిధిలో వినబడాలి తండ్రి. ఎవరెవరైతే కన్నీరు కార్చారో ఆ కన్నీరు యేసు నామములో ఆనంద నాట్యముగా మారునుగాక. నీ బిడ్డలు నీ వైపే చూస్తున్నారు. బలమైన కార్యాలు చేయతండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలగాలయ్యా. వివాహం కాని వారికి వివాహం అవ్వాలి తండ్రి. పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలయ్యా. గర్భిణీలుగా ఉన్న వాళ్ళకి సుఖప్రసవం కలగాలి తండ్రి. కుటుంబాల్లో సమాధానం నిలిచి ఉండాలి ప్రభువా. అక్రమ సంబంధాలు తొలగిపోవాలి నాయన. అల్లరులు తొలగిపోవాలి ప్రభువా. కోర్టు కేసులు తొలగిపోవాలి నాయన. ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలు సకల ఆశీర్వాదాల చేత నింపబడేటట్లుగా సహాయం దయచేయండి అయ్యా. రానున్న దినాలలో నీ బిడ్డలు అనేకులకు సహాయం చేసే స్థితిలో ఒక్కొక్కరిని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి బలహీనత మీద యేసు నామములో విడుదల కలుగునుగాక. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడే నీ బిడ్డల మీదకి దిగిరానివ్వండి ప్రభువా. బలపరచబడాలి, ప్రార్థనా యోధులు అవ్వాలయ్యా. అనేక మంది ఆత్మలను నీ చెంతకు నడిపించే బలమైన యోధులుగా మీ బిడ్డలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. నీ బిడ్డలు చేసే పనుల్లో తోడుగా ఉండండి అయ్యా. పొలం పంటలు వేసిన వారికి ఈ సంవత్సరం సమృద్ధిగా పంట పండేటట్లుగా సహాయం దయచి, వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సమృద్ధి లాభం ఉండేటట్లుగా చేయండి ప్రభువా. రోజువారి పని చేసుకునే వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఏ రోజుకు ఆ రోజు పని దొరకడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. యవన బిడ్డలు నాయన నీ కొరకు పెంచబడాలి నాయన. ఈ లోకపు పాపంలో వారు చిక్కుబడకుండా ప్రతి పాపాన్ని జయించే కృప యేసు నామములో నీ బిడ్డలకి కలుగునుగాక. ఒక యోసేపు వలె, దానియేలు వలె నీ బిడ్డలందరూ కూడా ఆయా ప్రాంతాల్లో నీ నామాన్ని మహిమపరిచేటట్లుగా కృప దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలు వచ్చారయ్యా. జూమ్లో, యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా అనేక మంది ప్రార్థనలో పాల్గొంటున్నారయ్యా. వాళ్ళ జీవితాల్లో కూడా కార్యాలు చేతండి. వాళ్ళ జీవితాల్లో కూడా విడుదల కలిగించయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించే వారి జీవితాల్లో చేతబడి మాంత్రిక శక్తులు, దురాత్మ క్రియలు యేసు నామంలో తొలగిపోవునుగాక. ప్రతి చీకటి ఇప్పుడే నా తండ్రి నామంలో లయమైపోవునుగాక. గొప్ప విడుదల తెలుసుకునేటట్లుగా సహాయం దయచేయండి. అందరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలయ్యా. రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా బాప్తిస్మం పొందేటట్లుగా సహాయం దయచేయండి అయ్యా. ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయేటట్లుగా సహాయం చేయి. ఈ రాత్రి మేము చేసిన ఈ ప్రార్థన మీరు విన్నారు. నీ బిడ్డలు వ్యక్తిగతంగా నీతో గడిపిన ఆ క్షణాలు నాయన, ఆ ప్రార్థన మీరు విన్నారు. మీరు కదిలారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు. రేపు జరగబోయే ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులైతే స్తోత్రాలు చెప్దామా? గట్టిగా స్తోత్రాలు చెప్దాం. బలమైన కార్యాలు ఈ రాత్రి నా తండ్రి మన పక్షాన జరిగించబోతున్నందుకు, నీ పక్షాన తండ్రి కదులుతున్నందుకు, నీతో పాటు నీ సమస్యల్లోకి, నీ కుటుంబాల్లోకి నా తండ్రి రాబోతున్నందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే చెయ్యి, ప్రభు యేసు రక్తమే చెయ్యి. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి.